నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి గ్రామాల అభివృద్ధి ఎప్పటి నుంచో ఆయన లక్ష్యం అని ఆయన మాటల్లో కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు సార్. సో మన్యం గ్రామాలను అభివృద్ధి చేయాలని మొన్న ఒకసారి వెళ్ళి ఆయన విజిట్ చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలతో కూడా ఆయన మమేకం అయ్యారు, మాట్లాడారు. సో అందులో భాగంగా 250 కోట్లు నిధులు వచ్చాయని, దానికి ఆయన మన్యం గ్రామాలను అభివృద్ధికి వినియోగిస్తున్నారు అనే న్యూస్ వచ్చింది సార్. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? ఒకటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక నిజాయితీపరుడైన ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి తరపున మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన్యం గ్రామాలండి. స్వతంత్రం వచ్చి మనకి 1947లో వచ్చింది స్వతంత్రం. ఆల్మోస్ట్ 70-78 సంవత్సరాలు అవుతాం స్వతంత్రం వచ్చి. ఇన్ని సంవత్సరాలుగా కూడా మన్యం గ్రామంలో కనీసం రోడ్లు లేవండి. మరి ఎవరిని మనం తప్పు పట్టాలి? సో పాలకుల్ని మనం ఏ రకంగా వాళ్ళ పనితీరును మనం చూడాలి చెప్పండి. చాలామంది గిరిజనుల కోసం మేము పోరాడుతున్నామని చెప్తారు. ఎస్సీలు ఎస్టీలు మా ప్రాధాన్యత అని చెప్తారు. నిధులు ఎస్సీ ఎస్టీల కోసం నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఎటుపోయిన ఆ నిధులన్నీ అంటే స్వతంత్రం వచ్చాక 77 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి అక్కడ డోలీ మోసుకొని పోతారు అంటే మనం ఎంత దుస్థితిలో ఉన్నాం. సమాజంలో మనం నిజంగా వాళ్ళను మనతో పాటు వాళ్ళుగా పరిగణిస్తున్నామా? ఖచ్చితంగా లేదని చెప్పాలి. మన్యం గ్రామాల్లో ఉండేవాళ్ళు మన వాళ్ళుగా మనం పరిగణిస్తున్నాము. వాళ్ళు కూడా మనుషులే, మనలాగా వాళ్ళకు కూడా మౌలిక వసతులు కావాలి అని మనం ఏ రోజు ఆలోచించట్లా ఈ ప్రభుత్వాలు. ఎంతసేపటికి హైదరాబాద్ను అభివృద్ధి చేద్దామా, అమరావతిని అభివృద్ధి చేద్దామా, లేకపోతే ఇంకొక నగరాన్ని అభివృద్ధి చేద్దామా, బయటకి మసిబూసి మారేడుకాయ చేద్దామా అని అనుకుంటారే తప్ప, మాటకొస్తే కులాల పేర్లు మాట్లాడతారే తప్ప నిజంగా ఆ కులాలకి న్యాయం చేసింది ఎవరు అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకోలేమండి. నిజంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమిటి ఆ రోజున్న ప్రభుత్వానికి ఈ రోజున్న ప్రభుత్వానికి తేడా ఏమిటంటే, ఆ రోజున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లేరు, ఈ రోజున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని మనం చెప్పాలి. సో ఇవాళ 77 ఏళ్లుగా డోలీ మోతలకు గురైన ఒక బాలింత ప్రసవం అవ్వాలంటే ఎంత టెన్షన్ తోటి డోలీ మోసుకుని వెళ్ళి కొంచెం కనీసం నడవటానికి బాట కూడా ఉండదు. అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. వాడికి జ్వరం వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. జ్వరం వచ్చి జ్వరాలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళలేక, వైద్యం అందక. సో నేనంటాను, మన దేశంలో గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పేవారు, కూడు గూడు గుడ్డ, ఇది ప్రధానం, కనీస అవసరాలు. మనము మౌలిక సదుపాయాలండి. మనమేమి ప్రభుత్వాల నుంచి మనమేమి ఆశ, మౌలిక సదుపాయాలంటే విద్య, వైద్యం, ఇది ఒక మౌలిక సదుపాయం. మీరు చక్కగా చదువుకోవటానికి బడి ఉండాలా, అలాగే ఏదైనా రోగం వృష్టి వస్తే వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రి ఉండాలి, వాటికి అక్కడ దాకా వెళ్ళటానికి రోడ్డు ఉండాలా, అంతే కదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ లేదు మన్యం గ్రామాలు అంటే మనం నిజంగా ఒక పౌరులుగా మనం సిగ్గుతో తల వంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలో లేనప్పుడు కూడా మన్యం గ్రామాలను సందర్శించారు. ఖచ్చితంగా నేను మన్యం గ్రామాలకి వస్తాను, నా అధికారం వస్తే డెఫినెట్గా మీ జీవితాలు బాగుపరుస్తానన్నాడు. ఇవాళ చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యం గ్రామాలకు వెళ్ళి తిరిగి మొన్న ఇటీవల కాలంలో తిరిగాను, మీకు గుర్తుండే ఉంటుంది, మనం కూడా మాట్లాడుకున్నాం. ఆ మన్యం గ్రామాల్లో తిరిగినప్పుడు అంటే ఒక హామీ ఇచ్చాడు వాళ్ళందరికీ. కొంత నిధులతోటి ఆయన దగ్గర పనికి ఆహార పథకం, ఉపాధికి ఆహార పథకం అని ఉంది కదా. సో ఆ పనికి ఆహార పథకం నిధులతోటి ఆయన కొంతవరకు రోడ్లు అవన్నీ వేయించగలిగితే మళ్ళీ కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప వేయించలేము, పూర్తిగా వేయించాలంటే డబ్బులు లేవు. రాష్ట్రంలో డబ్బులు లేక ఓవరాల్గా మనం ఒక రకంగా చెప్పాలంటే అప్పుల ఊబిలో కూరుకుపోయినాం. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కా అంటే ఆ బటన్ నొక్కితే డబ్బులన్నీ ఇటుపోయినాయి. కనీసం నీకు ఇక్కడ ఒక రోడ్డు లేదురా బాబు అని చెబుతుంటే కూడా నువ్వు బటన్ నొక్కితే ఎవరికి ప్రయోజనం? ఎవరికైనా ప్రయోజనం కనపడిందా? మన్యం గ్రామాల్లో నివసించే ప్రజల్లా కనిపించలేదా? ఎంతసేపటికి ఎన్ని మాటలు మాట్లాడతారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఇవాళ
ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మన్యం గ్రామాల్లో అధికారంలో లేనప్పుడు తిరిగారు, హామీ ఇచ్చారు, అధికారం రాగానే మళ్ళీ వెళ్ళారు, తిరిగారు. ఆ హామీ మేరకు కొన్ని పనులు చేశారు. జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాను, ఖచ్చితంగా మీకు నేను రోడ్లు ఇస్తాను అని చెప్పాడు. అందులో భాగంగా మరి రోడ్లు వేయడానికి సమయం పడుతుంది కదా, ఆలోపు ఎవరొకళ్ళతో సహాయంతో ఏదో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి, అలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒకటి తెచ్చి కనీసం బాటలు వేయండి, అట్లీస్ట్ మట్టి రోడ్లు వేయండి, వాళ్ళు నడవటానికి అవకాశం కల్పించండి అని చెప్పారు. సో ఆ రోజు చేసిన పని ఇవాళ ఆయన మళ్ళీ నిరూపించుకున్నారని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 163 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరొక గ్రాంట్ కింద జాయింట్ చేయాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 111 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. మొత్తం కలిపి 275 కోట్ల రూపాయలు ఇవాళ ఆ మన్యం గ్రామాల రోడ్లకు ఇవ్వటం జరిగింది. సో ఈ కార్యక్రమం గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నా చేయక ఈరోజు ఇవాళ మనం చెప్పుకోలేదనుకోండి ఫణి గారు, ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిజాయితీ పరుణ్ణి మీరు గెలిపించండి, ఒక్కడిని గెలిపించండి అని అడిగాడు ఆయన. కనీసం నా ఒక్కడిని గెలిపించండి, అసెంబ్లీలో నా వాయిస్ రేస్ చేస్తానని అన్నాడు. సో నన్ను ఒక్కడిని గెలిపించండి అని ఆయన అడిగినందుకు, ఆ రోజు మనం గెలిపించలేకపోయినందుకు మనం బాధపడాలి. ఆ రోజు ఇవాళ ఆయన గెలిపించినందుకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో మనం చూడాలి. ఆయన ప్రతి శాఖ అండి, మన్యం గ్రామాలకనే కాదు, పల్లె పండుగ నిర్వహించాడు. పల్లె పండుగలో 80 సంవత్సరాల పాటు శ్రీకాకుళంలో పాలకొండ నియోజకవర్గంలో, అది కూడా జనసేన పార్టీ గెలిచింది, ఆ పాలకొండ నియోజకవర్గంలో 2 గ్రామాల మధ్య గొడవ కారణంగా 80 సంవత్సరాల నుంచి ఒక గ్రామానికి రోడ్డు లేదు. సో రోడ్డు వేయలేదు, రాజకీయ కారణాలు, అంటే వాళ్ళని రాజకీయం కోసం 80 ఏళ్లుగా వాడుకున్నారు. ఇవాళ ఆ గ్రామంలో రోడ్డు వేయించాడండి, 80 ఏళ్ల కళ నెరవేర్చాడు. ఇవాళ ఏముందండి, కూర్చొని మాట్లాడి రాజకీయాలకు అతీతంగా మాట్లాడి రోడ్డు వేయలేమండి. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఒక గ్రామానికి రోడ్డు లేదంటే మనం విసిరేసినట్టు, అదొక అంటరాని వాళ్ళుగా ఉన్నారంటే మనం ఎంత సిగ్గుపడాలి. సో ఇవాళ ఆ గ్రామానికి రోడ్లు వేయించడం కావచ్చు, పులివెందుల్లో రోడ్లు వేయించాడండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు, సదుపాయం లేదు, ఆ గ్రామాలన్నిటికీ కూడా రోడ్లు వేయించాడు. మరి పులివెందులు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి బాధ్యత కదా, నాకేముంది, నేనెందుకు రోడ్లు వేయించాలని అనుకొని ఉన్నాడు అనుకోండి, వేయించేవాడా? వేయించేవాడు కాదు. కక్షపూరితం, జగన్మోహన్ రెడ్డి గతంలో కక్షపూరిత విధానాలు మనం చూసాం. సో ఎంత కక్షపూరితంగా వ్యవహరించాడు, అమరావతిని ఒక శ్మశానంలా మార్చాడు, అంత సాడిస్ట్గా వ్యవహరించాడు గత ముఖ్యమంత్రి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో కొన్ని రోడ్లు లేవని చెప్పి అక్కడ కూడా రోడ్లు వేయించాడు. సో జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ. సో తన మన అన్న భేదం లేకుండా ప్రతి చోట ప్రజల కోసం ఎజెండా, ఫస్ట్ ఎజెండా ప్రజలే ఫస్ట్ ఎజెండా. ఇవాళ కూటమిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ రాకూడదు, ప్రజలకు మంచి జరగాలంటే మీరు తగ్గండి అని చెప్పేసి జన సైనికులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సో ఇవాళ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక నిజాయితీ పరుణ్ణి గెలిపించుకోవటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా అతన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే రాబోయే భవిష్యత్ కాలంలో అతనికి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చి అతన్ని ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఇంకెన్ని ఫలితాలు వస్తాయి చెప్పండి. సో ఇవాళ జనం అది ఆ డిఫరెన్స్ ఫీల్ కాగలుగుతున్నారు. మన్యం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒక అల్లూరి సీతారామరాజు మళ్ళీ వచ్చాడరా, మన గ్రామాలకి అల్లూరి సీతారామరాజు వచ్చాడు, ఎస్ మన కష్టాలు తీరినాయి అనుకుంటున్నారు. ఇక్కడితో ఆగదు. ఇక రాబోయే రోజు కేవలం 6 నెలల్లోనే ఇన్ని మార్పులు చేస్తే రాబోయే 4.5 సంవత్సరాలు ఇంకెన్ని మార్పులు చేస్తారు. ఖచ్చితంగా ఇది డెఫినెట్గా మనం చర్చించుకోవాల్సింది. మనం ఎప్పుడు చెడు కాంట్రవర్సీలు వీటి గురించి వాడిని తిట్టడాలు వీళ్ళు తిట్టడాలు చర్చించుకుంటూ ఉంటారు తప్ప జనం కూడా ఇలాంటి వార్తల్ని ప్రోత్సహించాలి, చూడాలి, 10 మందికి ఫార్వర్డ్ చేయాలి. నేను అది కోరుకుంటాను, 10 మందికి ఫార్వర్డ్ చేయాలి. జరిగిన మంచిని చెప్తే మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అన్నారు చిరంజీవి గారు. అట్లా ఇలాంటి మంచిని మనం మైకులో చెప్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కటి తన బాధ్యతగా ఒక 100 మందికి ఫార్వర్డ్ చేయాలి. ఇలాంటి మంచి ప్రభుత్వంలో మంచి పనులు జరుగుతున్నాయి రా బాబు అని చెప్పాలి. ఇది నా ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.